ఏంటి వీడియో తీస్తున్నావు? మీకు ఒక సర్ప్రైజ్. హే, పార్సల్ వచ్చేసిందా? థ్యాంక్ గాడ్. అసలు ఇది రాదనుకున్నా, పార్సల్ ఫేక్ ఏమో అని అనుకున్నాను. సీరియస్లీ అందుకే వీడియో చేస్తున్నావా? థ్యాంక్ గాడ్. అసలు సీరియస్లీ ఈ పార్సల్ అయితే వస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. నేను చెప్పాను కదా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్డర్ చేస్తున్నా అని చెప్పేసి. బిజినెస్ చేయాలంటే రిస్క్ కంపల్సరీ చేయాలండి. ఇది యాక్చువల్లీ నేను క్రిస్మస్కి ఎక్స్పెక్ట్ చేశాను, రాలేదు. న్యూ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేశాను, రాలేదు. దీనిపైన నేను సిల్వర్ వర్క్ అనేది చేయించాను అనమాట. సో ఇన్ని డేస్ అయినా రాకపోయేసరికి ఇంకా ఫేక్ అని అనుకున్నా, మనీ లాస్ అనుకున్నాను. ఫైనల్లీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే వస్తుందని, వచ్చేసింది. వాళ్ళు కనీసం కాల్ కూడా రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. సో నేను కంప్లీట్గా ఫేక్ అని అనుకున్నాను. ఇంకా చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. అంత పెద్ద అమౌంట్ కదా, నేను లాస్ అయ్యాను అని చెప్పి. కానీ బిజినెస్ అన్నాక మీకు డిఫరెంట్ క్వాలిటీస్ తీసుకురావాలి, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే రిస్క్ చేయాల్సిందే అండి, తప్పదు. బిజినెస్లో ఇవన్నీ కామనే అని చెప్పేసి మళ్ళీ ఓవర్కమ్ చేసుకున్నాను. సో ఈ పార్సల్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాం. చేయాలా? పాజ్ చేయాలా? పాజ్. అసలు ఇందులో ఎన్ని వచ్చినాయో. కట్ చేయాలంటే కూడా భయం అవుతుంది. దీన్ని ఎట్లా కట్ చేస్తారా చెప్పు ఒకసారి. చూద్దాం ఇది నేను అనుకున్నట్టుగానే వచ్చిందా, లేదు అంటే ఏదైనా పొరపాటు జరిగిందా. ఓపెన్ చేసే వరకు తెలియదండి. చాలా మంది ఇలా ఆర్డర్ పెట్టినప్పుడు కూడా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు కూడా వాళ్ళ షాప్కి వెళ్ళి నేను ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేయండి అని చెప్తే కూడా ఫేక్ వచ్చినవి ఎన్నో ఉన్నాయి. సెకండ్ క్వాలిటీ పంపించినవి కూడా ఉన్నాయి. వాళ్ళందరితో ఫైట్ చేసి మరి ఆ స్టాక్ బ్యాక్ చేయించాను. కొన్నిట్లో అయితే మనీ లాస్ అయ్యాను. సో ఇదైతే చూద్దాం మరి నేను అనుకున్న క్వాలిటీ అయినా అతను సేమ్ ఇచ్చాడా లేదా అని. కనీసం ప్యాకింగ్ మాత్రం చాలా పూర్ ప్యాకింగ్. ఈవెన్ లోపల ఒక కవర్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అమ్మో ఇదేం ప్యాకింగ్ రా. ఏమన్నా మరకలు అంటే ఎక్కడన్నా చినుగుతే చెప్పు. కట్ చేయాలంటే భయం వేస్తుంది. మొత్తం ఒకటే కలర్ వచ్చిందా? బ్లాక్ వచ్చింది. టోటల్ 4 కలర్స్ కదా. ఇది అసలు జార్జెట్ ఓన్లీ బ్లాక్ ఇదే వచ్చినాయి, ఇంకా మిగతాది రాలేదు. దీని దగ్గర ఇంకొకసారి అసలు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లోపల కనీసం మినిమం ఒక కవర్ కూడా పెట్టరారా?
4 కలర్స్ ఆర్డర్ చేశాను, 2 వచ్చాయి. సో ఇవైనా ఎలా ఉన్నాయి ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. జార్జెట్ నేను అనుకున్న విధంగానే వచ్చింది, కానీ ప్యాకింగ్ మాత్రం చాలా పూర్ ఉంది వాళ్ళది. ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా బాగుంది. దిస్ ఇస్ 48 సైజ్, అంటే 3XL కదా, 4XL సైజ్ ఇది. సో 4XL వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ చూడండి, ఈ వర్క్, ఈ సిల్వర్ వర్క్ అనేది నేను చేయించాను అనమాట. యాక్చువల్గా జార్జెట్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని ఈ వర్క్ అనేది వాళ్ళతో చేయించాను. సో ఇవన్నిటికీ నేను ముందే మనీ పే చేశాను. ఇది కంప్లీట్లీ కొత్త ప్లేస్ నుంచి వస్తుందో రాదో అని అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, ఒక పార్సల్ మాత్రమే డిస్పాచ్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ పార్సల్కి టైం పడుతుంది, వర్క్ అవ్వలేదు అన్నారు. సో ఈ వర్క్ వల్ల ఇంత లేట్ అయింది. యాక్చువల్గా ఇవి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి పెట్టవలసిన స్టాక్. అండ్ ఈ సైజ్ వచ్చేసి 36 మీన్స్ XXL, కానీ అలా కాదు, ఎస్ 36 అంటే ఎస్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, అనుకున్నట్టుగా ఉంది. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, ఇప్పుడైతే ఓన్లీ 2 కలర్స్ మీకు స్టార్టింగ్ సైజ్ చూపిస్తున్నాను. అండ్ బిగ్ సైజ్ 4XL సైజ్, ఎస్ సైజ్ అండ్ 4XL సైజ్. ఇది నేను వేసుకొని మళ్ళీ స్పెషల్గా వీడియో చేస్తాను. ఇది రావడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా, లిటరల్లీ. నిజంగా బిజినెస్లో ఇవన్నీ ఫేస్ చేయాలా అని అనిపించింది. మనీ లాస్ అయ్యి కావచ్చు, మనీ పోయినాయి అని అనుకున్నాను. యాక్చువల్గా అయితే 25 డేస్ నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. సో సడన్గా నేను స్టోర్లో పార్సల్ చూసేసరికి సరే ఇదైనా వచ్చిందిలే అన్న హ్యాపీనెస్ ఉంది. సో వెయిట్ చేద్దాం, నెక్స్ట్ స్టాక్ అయినా వస్తుందో రాదో వెయిట్ చేద్దాము. నెక్స్ట్ స్టాక్ కోసం ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, అది ఇంకా వర్క్ అవ్వలేదు అని చెప్పారు. మొన్న చాలాసార్లు మెసేజ్ చేయంగా ఒక్కసారి వాళ్ళు రిప్లై ఇచ్చారు. కొన్ని మాత్రమే డిస్పాచ్ అవుతున్నాయి, మిగతావి వర్క్ ఇంకా అవ్వలేదు. సో మళ్ళీ డిస్పాచ్ చేస్తామని అయితే అన్నారు. అది ఎంతవరకు వస్తుందో రాదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇది నేను వెయిట్ చేసి చూపిస్తాను కంప్లీట్గా. అండ్ థ్యాంక్ యూ, బై బాయ్.